అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఒక్కసారైనా ఒక పాత్రలో నటించి మెప్పించాలని చూస్తున్నాడట హీరో నాగార్జున. ఇంతకీ అతను ఆశగా ఎదురు చూస్తున్న ఆ క్యారెక్టర్ ఏంటంటే అడ్వెంచర్ జోనర్ లో ఏదైనా రిస్కీ క్యారెక్టర్ తో సాహసోపేతమైన సినిమా ఒకటైనా చేయాలని ఉందట నాగార్జునకు. ఈ తరహా పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట నాగ్. కానీ ఆయనకు ఆ పాత్ర దొరకటం లేదంటూ ఒక సందర్భంలో నాగ్ చెప్పినట్టు తెలుస్తోంది. తన కెరియర్ లో హీరోగా కొనసాగినంత కాలం నాగార్జున మాత్రం అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. ఇప్పుడు అలాంటి పాత్ర తన దగ్గరికి తీసుకువెళ్తే ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించడానికి తను సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలను చేస్తూ సీనియర్ హీరోల్లో మంచి బిజీగా ఉన్నాడు. తొందరలోనే నాగార్జున అడ్వెంచర్ జోనర్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ నటులలో శర్వానంద్ ఒకరు. ఫీల్ గుడ్ జానరా సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అల్లరించే శర్వా చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. శర్వా ప్రస్తుతం శ్రీరామాదిత్య దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ప్రీతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు శర్వా పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు మనమే అని టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో శర్వానంద్ పక్కనే చిన్నబాబు కనిపిస్తున్నారు. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కథానుగుణంగా లండన్, హైదరాబాద్ లో సినిమాను షూట్ చేశారని సమాచారం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ దర్శించుకున్నారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. అనంతరం బయటకొచ్చి సెలబ్రిటీ పాయింట్ వద్ద వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఇక కొందరు భక్తులు సందీప్ ను గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు. ఒక అభిమాని నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడగగా ప్రభాస్ తో త్వరలో స్పిరిట్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. దివంగత అందాల తార శ్రీదేవి గారాల పట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. ఈ భామ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఖరారైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా RC16 టీం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి. అయితే ఈ స్టార్ జంట వివాహం జరిగి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి పెళ్లి రోజుల శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ, మన పెళ్లై 13 ఏళ్లైపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తినిచ్చావు. ఇలాంటి రోజులు నీతో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. పెళ్లి రోజు సందర్భంగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో ఉన్న అందమైన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ పోస్ట్ పై పలువురు సినీ తారలు, అభిమానులు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన జంటకు అల్లు అయాన్, అల్లు అర్హా అనే 2 పిల్లలున్నారు. గతేడాది ది కేరళ స్టోరీ చిత్రంతో సంచలన విజయం అందుకుంది ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. ఇక ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం ఆదా శర్మ మళ్లీ కేరళ స్టోరీ చిత్ర యూనిట్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆదా శర్మ తాజాగా నటిస్తున్న చిత్రం బస్తర్ ద నక్సల్ స్టోరీ. ఈ సినిమాకు కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్ తో సేన్ దర్శకత్వం వహిస్తుండగా విపుల్ అమృత్లాల్ షా, ఆషిన్ ఏ షా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో
ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల అమానుషాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో మావోయిస్టులను పట్టుకునే ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్ పాత్రలో ఆదా శర్మ కనిపించనుంది. ఐసిస్, బోకో హారంల తర్వాత ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన తీవ్రవాదులు మావోయిస్టులే. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో కన్నా మావోయిస్టుల కారణంగానే చనిపోయిన సైనికులే ఎక్కువ అంటూ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా సాగాయి. టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ తో అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ముందుగా ప్రకటించినట్టుగానే శర్వా 36 కు సంబంధించిన నయా అప్డేట్ ను షేర్ చేస్తుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పెట్టుకోండి, రైడ్ వైల్డ్ గా ఉండబోతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గూస్ బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్ కు సిద్ధంగా ఉండండి అంటూ శర్వానంద్ షేర్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తుంది. శర్వా 36 లాంచింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై తీవ్ర స్థాయిలో స్పందించింది తమిళ సోయగం నివేదా పెతురాజ్. ఓ అమ్మాయి జీవితంతో ముడిపడి ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు కాస్త మానవత్వంతో వ్యవహరించారని, ఆ వార్తలు ఎంతవరకు ప్రామాణికమైనవో తెలుసుకోవాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది అమ్మడు. నివేదా పెతురాజ్ ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈ భామకు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో పుకార్లు బయలుదేరాయి. అంతటితో ఆగకుండా సీఎం కుమారుడిని నివేదా పెతురాజ్ డబ్బుల విషయంలో బాగా వాడుకుంటుందని ఆరోపిస్తూ యూట్యూబ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పుకార్లపై నివేదా పెతురాజ్ ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చింది. వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. ఆర్థికంగా మాకు ఎలాంటి లోటు లేదు. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లో నివసిస్తుంది. నేను కాలేజ్ రోజుల్లో నుంచే సంపాదిస్తున్నా. ఇప్పటికే 20 సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు. ఇకపై వార్తలు రాసే ముందు ఓ అమ్మాయి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మానవత్వంతో వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నా అని నివేదా పెతురాజ్ పేర్కొంది. రోడ్డు పక్కన పడేసిన చెత్తని జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకుని వెళ్లారు నటి ఝాన్సీ. ఆమె అలా ఎందుకు చేశారు అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఆమె సేకరించిన చెత్త ఏంటి, ఏం చేసిందంటే అందులో ఎక్కువగా ఎండిపోయిన అరటాకులు, అలాగే ఎండుగడ్డి ఉన్నాయి. ప్రకృతి నుంచి వచ్చిన ఈ రెండు మళ్లీ ఉపయోగించుకోవచ్చంటోంది ఝాన్సీ. ఇవి కరిగిపోవలసిన వ్యర్థ పదార్థాలు కావు. ప్రకృతి నుంచి వచ్చిన ఏ పదార్థమైనా అది నాశనం అయ్యేటప్పుడు కూడా మళ్లీ అదే ప్రకృతికి సహాయపడుతుంది అంటుంది ఝాన్సీ. అదే నేచర్లో ఉన్న గొప్ప లక్షణమని కూడా ఆమె వివరించారు. అంతేకాదు, ఆమె ప్రస్తుతం ఆ విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తుంది. అందుకోసం ఏమాత్రం ఇబ్బంది ఫీల్ అవ్వకుండా తన డ్రైవర్తో కలిసి తన కారులో చెత్తను సేకరిస్తూ నరకరాల పనులను దాన్ని వినియోగిస్తుంది. అంతేకాదు, ఎండుగడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతుల్య సూత్రం అంటూ పేర్కొంది. మలయాళ మెగాస్టార్ మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం భ్రమయుగం. ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్ శశికాంత్ నిర్మించారు. ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమలు సినిమాతో పోటీగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే థియేటర్లోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో మార్చి 15 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఏ భాషలో విడుదల చేస్తున్నామనేది ప్రకటించలేదు. ఇక ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వచ్చింది. అంటే ఒక్క సన్నివేశం కూడా కలర్ లో ఉండదు. తెనాలిలో మాది చిన్న కలప వ్యాపారం. నేను నిద్రలో కూడా సినిమాలనే కలవరిస్తాను. అందుకే ఊరు వదిలి హైదరాబాద్ చేరుకున్నాం. సినీ కళామతల్లి వల్ల నిలదొక్కున్నాం అన్నారు దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన రికార్డ్ బ్రేక్ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు చదలవాడ. కంటెంట్ ఉన్న సినిమాకు ఖచ్చితంగా ఆదరణ ఉంటుందని బిచ్చగాడు తెలియజెప్పింది. అందుకే ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా నిజానికి దగ్గరగా రికార్డ్ బ్రేక్ తీశాను.
తల్లి కోసం బిడ్డ కష్టం బిచ్చగాడు, బిడ్డల కోసం తల్లి పడే కష్టం ఈ రికార్డ్ బ్రేక్ అని తెలిపారు చదలవాడ శ్రీనివాసరావు. విజయ నాగిరెడ్డి, రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి ఇన్పుట్స్ తీసుకుని సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని, అలా చేయడంతో సినిమా మరింత క్వాలిటీగా తయారైందని ఆయన చెప్పారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమాల కంటే గొప్ప సినిమాలు తీసి చూపిస్తారని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ నుంచి మరో క్రేజీ మూవీ రాబోతుంది. ప్రముఖ ఇంగ్లీష్ రచయిత పీటర్ బ్రౌన్ యొక్క 2016 బెస్ట్ సెల్లింగ్ బుక్ ద వైల్డ్ రోబోట్, ఈ బుక్ ను యానిమేషన్ రూపంలో తీసుకురాబోతుంది యూనివర్సల్ పిక్చర్స్. లుపిటా న్యోంగో, పెట్రో పాస్కల్, క్యాథరిన్ ఓహారా, బిల్ నిఘీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిస్ శాండర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే అనుకోకుండా ఒక ఐలాండ్ లో కొట్టుకు వస్తుంది ఈ రోబోట్. అయితే రోబోట్ ను చూసిన జంతువులు తనని వింతగా చూస్తుంటాయి. అయితే ఐలాండ్ లో ఇరుక్కుపోయిన రోబోట్ అక్కడి జంతువులతో ఎలా కలిసిపోయింది, అసలు ఆ రోబోట్ అలా ఎక్కడకు వచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ చివరిలో కొన్నిసార్లు బ్రతకడానికి మనం ప్రోగ్రామ్ చేయబడిన దానికంటే ఎక్కువగా ఉండాలి అని రోబో చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెయిన్ కు చెందిన టూరిస్ట్ మహిళపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తాజాగా స్పందించారు. ఈ ఘటనతో భారతీయులంతా సిగ్గుపడాలని అన్నారు. కొంతమంది భారతీయులు ఒలింపిక్ లో పతకాలను గెలుచుకున్నప్పుడు భారతీయులంతా గర్వపడతారు. అలానే కొంతమంది పురుషులు అత్యాచారాలు చేసినప్పుడు భారతీయులంతా కూడా సిగ్గుపడాలి అంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం చిన్మయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది. యూత్ఫుల్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీతో రూపొందిన చిత్రం. ఆ చిత్రం పేరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ఈ మార్చి 9వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన మన రవితేజ అంటే మాస్ మహారాజా రవితేజ కాదండి, కొత్త రవితేజ నున్న ఆయన హీరోగా నటించారు. అలాగే సత్యరాజ్ అంటే మన ఆర్టిస్ట్ సత్యరాజ్ అనుకున్నారా, ఆయన కాదు, ఈయన కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. సో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్, పాపులారిటీ నేమ్సే ఉన్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ. సో ఆ సత్యరాజ్ గారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాయే రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఈ మార్చి 9 రాబోతుంది. ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో చిన్న చిట్చాట్ ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ సినిమా విశేషాలు, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రవితేజ గారు. రవితేజ అండి, సత్యరాజ్, ఇద్దరు పేర్లు భలే. మీరు అనుకున్నారు ఎప్పుడైనా సెట్లో? మీరు చెప్పినట్టే అందరూ చాలామంది ఈ క్వశ్చన్ రేస్ చేశారండి. అంటే రవితేజ, అతని పేరేమో సత్యరాజ్, రెండు బాగా నోన్ నేమ్స్ మీ ఇద్దరికి ఎలా సింక్ అయిందని చెప్పి. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, అంత మించి ఏం లేదు. రవితేజ మాస్ మహారాజా రవితేజ పేరు అంటే సత్యరాజ్ ఫేమస్ యాక్టర్ ఆయన, మొత్తం సౌత్ ఇండియాలోనే నోన్ ఫేస్. సో ఆయన పేరు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా మాకు ప్లస్ అని అనుకుంటున్నాం మేము. ఈ సినిమా ఈ టైటిల్ వినగానే రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనగానే కులాల నేపథ్యంలో తీసిన సినిమాగా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే ఓ ఇది కులాల మీద తీసిన సినిమారా అని అనిపిస్తుంది. ఎందుకు ఈ సినిమా ఈ టైటిల్ పెట్టడం జరిగింది అంటే? ఎందుకంటే మేమైతే క్యాస్ట్ని టార్గెట్ చేయలేదండి, కథను బేస్ చేసుకునే చేసాం. కథని బేస్ చేసుకుని కథలో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రాజుగారు, నాయుడు గారు, నాగిరెడ్డి గారు కాంబినేషన్ అనమాట అది. సో ఆ పెద్ద క్యారెక్టర్స్ నేమ్స్ని టైటిల్గా తీసుకున్నాం మేము. సో అట్లా ఈ కథకి రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి అనేది యాప్ట్ టైటిల్ అని, అందుకని అది తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక రాజకీయాల్లోనే ఇంకా కొంచెం కులాల డివిడెండ్ అనేది ముందు తెలుస్తుంది మనకి. అంతే కులాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఈ కులాల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కులాలు. రాజకీయాలు తప్పితే బయట అసలు ఇప్పుడు పూర్తిగా ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చానంటే కులాలు అడ్డు రావని చెప్పి చాలా మంది ప్రూవ్ చేసి చాలా మంది పెళ్లి కూడా జరుగుతాయి. అవునండి. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అలా పాలిటిక్స్ సంబంధించి కూడా ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా? అసలు పాలిటిక్స్ అయితే మేము అసలు టచ్ చేయలేదండి. మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇవన్నీ పెట్టి కాంట్రవర్సీలో ఇది చేద్దాం. పాలిటిక్స్ లేదండి, టోటల్ విలేజ్ నేటివిటీ, లవ్ స్టోరీ అండ్ లవ్ అండ్ క్రైమ్ అండ్ మిక్స్ అయి ఉంటుంది కథలో.
గ్రామీణ నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, చాలా కథల్లో ఇంతవరకు చాలా సినిమాలు చూసేసాం మనం. అవునండి. మీరేంటి ఈ గ్రామీణ నేపథ్యంలో మీరేంటి కొత్తగా చూపించేది? ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. మామూలుగా విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ చాలా చూసేసాం, కానీ ఈస్ట్ వెస్ట్ అనేది ఎంత చూసినా చూడాలనిపించే లొకేషన్స్ అండి అవి. అట్ ద సేమ్ టైం ఈ కథ కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే రన్ అయ్యేది. సో మేము అందుకే ఆ లొకేషన్స్ ఎంచుకొని అక్కడే షూటింగ్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఇట్లాంటి విలేజ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఎక్కువ శాతం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, రియల్గా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని, అవునండి, అవునండి. లేకపోతే మన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా అవునండి. దర్శకుడు ఊహించి ఈ సినిమా కథలు రాసుకుంటాం సినిమా చేయడం జరిగింది. అవును సార్. సో ఆ కోవకు చెందిన సినిమా ఇది అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, కాకపోతే టోటల్గా అయితే కాదు. నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. నేను విన్నదన్నమాట ఇది కథ. అంటే నేను అది ఓన్ అని చెప్పట్లేదు. నేను ఒక కథ ఒక ట్రావెలింగ్లో జర్నీలో విన్నాను, కొంతమంది పీపుల్ మాట్లాడుకుంటుంటే. సో అది విన్న తర్వాత ఈ పాయింట్ బాగుంది కదా అని చెప్పి దాన్ని నేను కథగా మలుచుకున్నాను అనమాట. ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ని నేను ఒక కథగా మలుచుకుని ఇక ఈ సినిమాని తెరకెక్కించామండి. జనరల్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మీ డైరెక్టర్ సత్యరాజ్తో సహా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ గోల్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది మిగతా ఉంటుంది. సో అలా మీరు హీరో అవ్వాలని కోరిక మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం, మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పడుతూనే ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో బేసికల్గా మేము అందరూ ఫిల్మీ లవర్స్ అండి. సో అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అమలాపురం అంటే చిరంజీవి గారు తెలియదే ఉంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒక మూవీ చేశాను ఇంతకుముందు, మిస్సింగ్ అని. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇట్లా ప్రెస్ మీట్ రావడం. సో మీకు నేను గుర్తుండకపోవచ్చు, కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కపడా రొమాన్స్కి వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాతోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ గారు కూడా. అండ్ మమ్మల్ని అంత బాగా చూపించిన మా సంతోష్ గారు, మా డిఓపి, ఈజ్ బ్రిలియంట్ అండి. అండ్ తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత he'll go places. First, I would like to thank my producer Gopi Garu. First ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్లోకి వెళ్ళగానే ఇలా పైనుంచి కిందికి 2 సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేసారు, ఐల్ గివ్ మై ఎఫర్ట్ అని చెప్పా. ఓకే వెళ్ళి చేసుకొని పంపించేసారు రూమ్ నుంచి. సో ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమన్న. ఆ రూమ్ మీటింగ్ అయిపోయాక కిందికి వచ్చా విక్రమన్న దగ్గరికి. ఆయన కూడా చూసి ఆడిషన్ చేశారు. ఐ డెడ్ ట్వైస్ ఆడిషన్. ఆయనకు నచ్చి బాగా చేస్తామని నాతో ప్రామిస్ చేసుకొని చాలాసార్లు తిట్టి చేయించుకొని హీ మేడ్ ష్యూర్ ఐ గేవ్ మై 100% అవుట్పుట్. దానికి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. అండ్ మిగతా కాస్ట్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏది చెప్పినా నలుగురిది కలిపి చెప్పాలి నేను. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు షూట్లో. దే ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఏ సీన్ జరిగినా బాగా డిస్కస్ చేసి దే మేడ్ ష్యూర్ అందరం 100% అవుట్పుట్ ఇస్తున్నామా లేదా అని. సో అది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మా ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చింది అనేది. ఇది బడ్డీ కామెడీ, అమ్మాయిలను ఏదో అంటుండ్రని కాదు, ప్లీజ్ అందరూ చూడండి. ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ సృజన్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ టు ద మీడియా పీపుల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే వీ ఆల్ బీన్ వెయిటింగ్ పేషెంట్లీ. 1 year అవుతుంది మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. అంటే మేము ఎవరూ చూడలేదు ఇంకా ఫిల్మ్. అండ్ yes, it's coming very soon. Please watch it in theaters.
కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని, కొంతమంది అంటారు ఇట్స్ ట్రామాటిక్, కొంతమంది మనకెందుకురా బాబు అంటారు. బట్ నో మ్యాటర్ వాట్, మనందరి లైఫ్లో దెర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వీ మిస్ సో మచ్ బట్ దే ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. మనం వెన్ వీ గ్రో అప్ యూ సీ ఏం జరిగింది, వాట్ వెంట్ రాంగ్ అని ఆలోచించినప్పుడు ఐ థింక్ దట్స్ ద మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఎవర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూసి when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది, రోటీ కబ్డా రొమాన్స్. See you all in theaters. Thank you so much. నమ్మే చేశారు వీళ్ళు. ఒక్కరికి కూడా ఈ సినిమా ఆడదే, అలా ఒకవేళ ఎక్కడ ఆడదు అన్న డౌటే లేదు. ఇది ఆడుతుంది సార్, అయిపోతుంది, బాగా చేయాలనే నమ్మకంతో చేశారు. వాళ్ళ నమ్మకం సక్సెస్ అవ్వాలని, వాళ్ళు మంచి సక్సెస్ దాంట్లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. రోటీ కపడా రొమాన్స్ ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ప్రీమియర్స్ ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 9th, 10th, 11th సినిమా ప్రీమియర్స్ వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్ చేస్తున్నాము. ఎందుకంటే ముందుగానే సినిమా రివ్యూస్ ద్వారా ఈ సినిమా టాక్ని పెంచాలని మేము నమ్మకంతో 3 days ముందు ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నాం. 12th సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తున్నాం. మిగతా విషయాల్లో ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్, నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఏప్రిల్ 12న మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి అందరూ మీడియా అందరూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.